ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము జ్వాలామాలిని అక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయ నమః. జ్వాలామాలిని అంటే అగ్ని జ్వాలలు, హారంగా ధరించిన దివ్యశక్తి. ఆక్షిప్త అంటే చుట్టుముట్టబడిన, ఆవరించబడిన. వహ్ని ప్రాకార అంటే అగ్నితో నిర్మించబడిన మార్గము లేదా దుర్గము. మధ్యగా అంటే దాని మధ్యలో నివసించేది అని అర్థం. జ్వాలామాలిని దేవి నిర్మించిన దివ్య అగ్ని ప్రాకారానికి మధ్యలో విరాజిల్లే పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరికి నా నమస్కారము అని అర్థం. ఈ నామము మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. అమ్మవారి చుట్టూ ఉన్న ఆ దివ్య అగ్ని ప్రాకారం భౌతిక అగ్ని కాదు. అది జ్ఞానము, చైతన్యము, దైవరక్షణ మరియు పవిత్రతకు ప్రతీక. ఆ అగ్ని భక్తులకు హాని చేయదు. వారి భయాలు, కర్మబంధాలు, అజ్ఞానము, ప్రతికూల శక్తులను దహించి దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ మీ ముందున్న దివ్యశ్రీ నగరాన్ని దర్శించండి. ఆ నగరం చుట్టూ ప్రకాశవంతమైన బంగారు, ఎరుపు, తెల్లని జ్వాలలతో కూడిన ఒక అద్భుతమైన అగ్ని ప్రాకారం ఉంది. ఆ జ్వాలలు భయంకరంగా కాకుండా ప్రేమతో, శాంతితో ప్రకాశిస్తున్నాయి. అగ్ని మీలోని ప్రతి భయాన్ని, ఆందోళనను, ప్రతికూల ఆలోచనను, దుఃఖాన్ని, అజ్ఞానాన్ని, కర్మ మాలిన్యాన్ని కరిగించి దివ్యకాంతిగా మారుస్తోంది. ఇప్పుడు ఆ అగ్ని ప్రాకారం మధ్యలో సింహాసనంపై కూర్చొని చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్న శ్రీ లలితాదేవిని దర్శించండి. ఆమె కరుణామయ దృష్టి మీపై పడుతోంది. ఇప్పుడు అదే దివ్య అగ్ని ప్రాకారం మిమ్మల్ని కూడా చుట్టుముట్టిందని భావించండి. మీరు సంపూర్ణంగా రక్షించబడ్డారు. ఎలాంటి ప్రతికూల శక్తి మీలోని ప్రవేశించలేదు. ప్రేమ, శాంతి, జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం మాత్రమే మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు నెమ్మదిగా జ్వాలామాలిని అక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయ నమః. జ్వాలామాలిని అక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయ నమః. జ్వాలామాలిని అక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అని జపిస్తూ కొన్ని క్షణాలు ఆ దివ్య అగ్ని రక్షణలు అమ్మవారి సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలి. భయాలను, అజ్ఞానాన్ని, ప్రతికూల శక్తులను దహించి ధైర్యము, పవిత్రత, ఆత్మవిశ్వాసము మరియు దైవానుభూతిని ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.